ఇది నిజంగా ఒక రియల్ స్టోరీ. మీకు టైం ఉంటే వినండి, చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఆల్మోస్ట్ సినిమా రేంజ్ స్టోరీ అనమాట. సో ఏమైందంటే, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను కాలిఫోర్నియాకు ఫ్లై చేశాను అనమాట. ఒక ఫంక్షన్ ఏదో ఉంటే కాలిఫోర్నియా వెళ్తున్నాను. అక్కడ ఓక్లాండ్ అనే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను అనమాట, శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర. ఆ ఎయిర్పోర్టు అంత సేఫ్ కాదు, అంటే ఆ ఎయిర్పోర్ట్ అని కాదు, ఆ ఏరియా ఓక్లాండ్ అనే ఏరియాలో అంటే అంత సేఫ్ కాదు. సో మా కజిన్ అన్నాడు, నువ్వు లోపలే ఉండు, నేను డోర్ దగ్గరికి వచ్చి, ఆయన పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు మా కజిన్. సో నేను డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు బయటికి వచ్చి వచ్చేద్దు, అప్పుడు కాల్ చేస్తాను, నువ్వు లోపలే ఉండు, అంతవరకు నేను ఒక 5-10 మినిట్స్లో వస్తున్నానని చెప్పాడనమాట. సరే అని చెప్పేసి నేను బయటకు రాకుండా లోపలే నిలబడుకొని ఉన్నాను ఎయిర్పోర్ట్లో, కాలిఫోర్నియాలో. ఓకే, సో అంతలోపకే ఒక బుర్కా వేసుకున్న ఒక చాలా బ్యూటిఫుల్ ఉంది అమ్మాయి, ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. నేను ఇరాన్ నుంచి వస్తున్నాను, మధ్యలో నా ఫోన్ పోయింది అక్కడ ఎల్ఏలో. అంటే అమ్మాయి ఏంటంటే ఇరాన్ నుంచి లాస్ ఏంజల్స్ అనే సిటీకి వచ్చి అక్కడ నుంచి ఓక్లాండ్కి వస్తున్నాను. లాస్ ఏంజల్లో వచ్చినప్పుడు అంట తనకి, అది కూడా యూఎస్ సిటీనే, ల్యాండ్ అయిన తర్వాత సంహం అమ్మాయి అంట ఫోన్ పోగొట్టేసుకుందంట. ఎర్లీ 20s, ఒక 24-25 ఉంటాయి అమ్మాయికి ఏజ్. మీ ఫోన్ ఇస్తారా, నేను మా వాళ్ళకి కాల్ చేసుకోవాలి అన్నదనమాట. సరే నో ప్రాబ్లం అని చెప్పేసి నా ఫోన్ ఇచ్చాను. ఇచ్చి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. అమ్మాయి కాసేపు ఫోన్ తీసుకొని, ఆ అమ్మాయి మరి కాల్ చేసింది అనుకుంటా, కాల్ లిఫ్ట్ కాలేదో సంథింగ్ ఏదో అయింది. అంతలోపుకే అమ్మాయి ఈమెయిల్స్ కూడా చెక్ చేసుకుంది నా ఫోన్లో. అంటే నా ఫోన్ యూజ్ చేసి గూగుల్ మెయిల్కి లాగిన్ అయిపోయి యూజ్ చేసుకుంది. దెన్ వాళ్ళ ఎవరైతే వస్తున్నారో పిక్ చేసుకోవడానికి వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత నాకు ఫోన్ ఇచ్చేసింది అనమాట. ఇచ్చేసింది. నేను ఇంక అంతలోపుకే మా కజిన్ వచ్చేసాడు, నేను వెళ్ళిపోయి ఆ ఫంక్షన్ చూసుకొని ఒక 2 days తర్వాత నేను మళ్ళీ బ్యాక్ టెక్సస్ వస్తున్నాను. టెక్సస్ వచ్చేటప్పుడు ఏమైందంటే, నా ఫ్లైట్ డైరెక్ట్గా లేదు, త్రూ షికాగో ఉందన్నమాట. అది ఫిబ్రవరిలో. సో షికాగోలో నేను ఆగినప్పుడు నా కనెక్షన్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఏదో వెదర్ బాగాలేదని చెప్పేసి నా కనెక్షన్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. నేను చాలా అవర్స్ అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చోవాల్సి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి కానీ నాకు ఫ్లైట్ దొరకలేదు, నేను హోటల్లో ఉండాల్సి వచ్చింది, అదంతా అయిందనమాట. సో ఆ గ్యాప్లో ఇట్ హ్యాపెన్, నేను ఫోన్ ఓపెన్ చేశాను. ఫోన్ ఓపెన్ చేసి నా ఫోన్లో ఆ బ్రౌజర్ ఓపెన్ చేసేసరికి ఏదో కొత్త ఈమెయిల్ ఉందన్నమాట. ఇదేంటి ఈ ఈమెయిల్ ఏంటి, ఎవరిది, నా ఈమెయిల్ అయితే కాదు. సో ఓపెన్ చేసి ఫస్ట్ ఈమెయిల్ చదివిన తర్వాత దాంట్లో అంటే ఈ పలానా అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఐ థింక్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, ఆ అబ్బాయికి ఈమెయిల్ రాసింది. ఏంటంటే, నేను వస్తున్నాను 2 months తర్వాత, ఇట్ ఫీల్స్ బటర్ఫ్లైస్ ఇన్ మీ, ఓ మై గాడ్, ఐ క్యాంట్ వెయిట్ అండ్ మీట్ విత్ యూ, అది ఇది. సో నాకు బేసిక్గా అర్థమైందంటే, నేను ఎయిర్పోర్ట్లో చూడగానే ఐ డోంట్ నో హౌ ఐ ఫీల్, అది ఇదని రాసిందనమాట. అర్థమైంది ఏంటంటే, ఆ రోజు ఆ అమ్మాయిని పిక్ చేసుకోవడానికి వచ్చేది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనేది అర్థమైపోయింది అనమాట. సో అంటే ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను. తప్పు ఏంటంటే, ఆ క్యూరియాసిటీ తోటి అప్పుడే ఈమెయిల్ లాగౌట్ కాకుండా ఇంకొంచెం చూద్దాం, ఇంకా ప్రీవియస్ ఈమెయిల్ ఏంటి అంటూ, నాకు టైం ఉందని చెప్పా కదా, 8 hours టైం ఉందని చెప్పా కదా, ఎయిర్పోర్ట్లోనే కూర్చొని ఉన్నాను. ఐఎమ్ సారీ, నేను అన్ని ఈమెయిల్స్ చదివాను అనమాట వాళ్ళది. అన్ని ఈమెయిల్స్ చదివిన తర్వాత ఇంకా బ్యాక్ వెళ్తా ఉంటే, సో వాట్ హ్యాపెండ్ అంటే, ఆ అమ్మాయి స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి స్టూడెంట్ అనమాట. ఇరాన్ నుంచి ముస్లిం అమ్మాయి స్టూడెంట్గా యూఎస్కి వచ్చింది. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఆ అమ్మాయి ఎంఎస్ చదివింది. ఎంఎస్ కూడా ఆర్కిటెక్చర్లోనో ఏదేంట్లో చదివింది. బేస్డ్ ఆన్ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ నుండి వచ్చినట్టుంది ఇరాన్లో నుంచి. ఆ అమ్మాయి కాకపోతే వాళ్ళ ఈమెయిల్స్ అన్ని చదివాను కదా, ఈమెయిల్లో వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉందంటే, సో ప్రొఫెషనల్గానే ఉందన్నమాట. అంటే లవర్సే, కాకపోతే మెచ్యూర్డ్గా ఉంటే ఎలా ఉంటుందో అన్నట్టుగానే ఉంది. అంటే దెర్ ఇస్ నథింగ్ నాస్టీ, అలాంటిది ఏమీ లేదు, చాలా పద్ధతిగానే ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ కంట్రీకి ఒక 2 monthsకి వెళ్ళున్నది. అంటే అమ్మాయిది ఎంఎస్ అయిపోయిన తర్వాత అమ్మాయికి జాబ్ ఇంకా రాలేదు, కాకపోతే సమ్మర్ హాలిడేస్లో
వాళ్ళ కంట్రీ వెళ్ళి అక్కడ 2 months ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చిందనమాట. సో ఆ అమ్మాయి ఖర్చుల కోసమని ఆ అమ్మాయి ఏం చేసేదంటే ఇంగ్లీష్ ఆన్లైన్లో టీచ్ చేసేదనమాట. వేరే కంట్రీ వాళ్ళకు, చైనా వాళ్ళకు వీళ్ళకు ఆన్లైన్ ట్యూటరింగ్ చేసేదనమాట. సో ఆ విధంగా అమ్మాయి మనీ ఎర్న్ చేసుకునేది. సో ఆ ట్యూటరింగ్ ఈమెయిల్స్ వాళ్ళకు స్కెడ్యూలింగ్ కానీ ఆమె ఫీ కానీ అవన్నీ కూడా ఈమెయిల్స్లో ఉన్నాయన్నమాట. సో ఈ అబ్బాయి ఇట్ లుక్స్ లైక్ ఎక్కడో బార్లోనో ఎక్కడో రెస్టారెంట్లోనో అబ్బాయి కలిసినట్టున్నాడు. ఐ కాంటాక్ట్ అయ్యింది. దే ఫెల్ట్ ఆ అబ్బాయి వచ్చి అప్రోచ్ అయ్యాడు, మాట్లాడారు. దెన్ ఈ అమ్మాయి కూడా మాట్లాడింది, ఇద్దరికి నచ్చారు. దెన్ ఆ తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అలాంగ్. ఈ అమ్మాయి ఎక్కడో ఉండేది. తర్వాత ఈ అబ్బాయి ఈ సిటీలో ఉంటాడని ఈ అమ్మాయి కాలేజ్ అయిన తర్వాత లాస్ట్ సెమిస్టర్లో ఇక్కడికి మూవ్ అయింది, అంటే ఈ అబ్బాయి ఉండే ప్లేస్కి మూవ్ అయింది. ఈ అమ్మాయి ఓన్ అపార్ట్మెంట్ ఉంది, కలిసే వాళ్ళు అపార్ట్మెంట్ అంతా సెట్ చేసుకున్నారు, అంత బాగుంది. అమ్మాయి అంటే ఇరాన్కి వెళ్ళేంత వరకు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనమాట. అంటే కాకపోతే దెర్ వర్ నో టూ మెనీ ఈమెయిల్స్ బిఫోర్ షీ వెంట్ టు ఇరాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయికి ఫోన్ ఆపర్చునిటీ లేక, ఫోన్ చేయడానికి కుదరక, ద ఓన్లీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంటుంది కదా ఈ అమ్మాయి, ఫోన్ కుదరక ద ఓన్లీ కమ్యూనికేషన్ ఏంటంటే వాళ్ళు ఈమెయిల్స్లో ఉండేదన్నమాట. అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఐమ్ మిస్సింగ్ యూ, నువ్వు రోజు గుర్తొస్తున్నావు, ఫుడ్ తినేటప్పుడు గుర్తొస్తున్నావు, పడుకున్నప్పుడు గుర్తొస్తున్నావు నేను అని ఇవన్నీ అమ్మాయి వాళ్ళిద్దరు రాసుకున్న ఈమెయిల్ ఎక్స్చేంజ్ అనమాట. అబ్బాయి కూడా హిస్ నేమ్ ఇస్ ఎరిక్. చాలా అంటే చాలా బాగున్నాడు అనిపించింది అనమాట. నాకే వాళ్ళ లవ్ స్టోరీ చూస్తే ఎంత నచ్చిందంటే, అంటే టిపికల్గా కొన్ని బాగా కెమిస్ట్రీ చూపించే మూవీస్లో అబ్బా అనిపిస్తుంది కదా, అలా అంత బాగుందనమాట వాళ్ళ కాన్వర్జేషన్. కానీ ఈరోజు నేను మా కజిన్ వాళ్ళు వచ్చారు, మా ఆంటీ వచ్చింది, మా ఆంటీ ఏంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుంటే నాకైతే నువ్వే గుర్తొచ్చావు, వాళ్ళు అన్నారు ఏంటి బ్లష్ అవుతుంది అది ఇదే అన్నారు అని ఈ అమ్మాయి అంటది అనమాట. ఆ అబ్బాయి అంటాడు, ఐ హోప్ మీ ఫ్యామిలీలో అందరు నన్ను ఇష్టపడతారు అనుకుంటున్నాను, ఐ డోంట్ మైండ్, నేను ఈ రిలీజియన్ అలాంటిది ఏం ప్రాబ్లం లేదు, ఐ హోప్ అంటే ఈ అబ్బాయి అమెరికన్ కదా నన్ను ఒప్పుకుంటారో లేదో అని. ఈ అమ్మాయి టెన్షన్ కూడా అదే అనమాట. ఐ థింక్ వాళ్ళ ఫ్యామిలీ వెరీ స్ట్రిక్ట్ అనుకుంటా. సో ఈ అమ్మాయి కొన్ని విషయాలు కూడా అబ్బాయి అంటే పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంది. ఒకప్పుడు ఎప్పుడో అమ్మాయి టీనేజ్లో ఉన్నప్పుడంట వాళ్ళ అంకుల్ ఎవరు అబ్యూజ్ చేశారంట. అది వాళ్ళ అమ్మకి చెప్తే కూడా వాళ్ళ అమ్మ వాళ్ళంట సప్రెస్ చేశారంట. అంటే వీళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ కదా బాగోదని చెప్పేసి. సో ఈ అమ్మాయి కొంచెం ఫ్రస్ట్రేషన్గా కూడా ఉంది ఫ్యామిలీ విషయంలో కానీ వాళ్ళ పద్ధతులు అవి ఇవి కూడా. సో ఈ అమ్మాయికి ఒక చిన్న చెల్లి ఉందంట. ఈ అమ్మాయి గోల్ అంతా ఏంటంటే మా చెల్లిని కూడా ఈ సిచ్యువేషన్స్లోంచి ఈ పిచ్చి ఈ నమ్మకాల నుంచి నేను యుఎస్కి తీసుకురావాలి, అదొకటే నా గోలు. సో అక్కడికి వస్తే తన లైఫ్ బాగుంటుంది. ఐ హోప్ నాకు నువ్వు కనుక ఒకసారి వచ్చి మా పేరెంట్స్ని కలిస్తే నిన్నుగా చూస్తే వాళ్ళకు నువ్వు బాగా నచ్చుతావు అని. ఇంకా అమ్మాయి బాధ, కైండ్ ఆఫ్ విరహము, ప్రేమ అవన్నీ వాళ్ళు ఈమెయిల్స్లో ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నారనమాట. ఇద్దరు భలే నచ్చారనమాట. అంటే వాళ్ళు కొన్ని ఫొటోస్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నిన్ను చూడాలనిపిస్తుంది, ఒక ఫోటో పంపివా అంటే అబ్బాయి పంపించడం, అమ్మాయి పంపడం. యూనో ఈరోజు ఈ ఫుడ్ తిన్నాము అంటే అబ్బాయి అంటాడు, నేను నీకు నచ్చే ఫుడ్, మీ ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా నేను నేర్చుకుంటాను మీకోసం, మీ పేరెంట్స్ కోసం, అది ఇదని చెప్పుకుంటున్నారు. అలా పెసడన్ ఒకరోజు ఈ అమ్మాయి ప్రొద్దున్నే లేచింటుంది, ఒక ఈమెయిల్ వస్తుంది అనమాట. ఆ ఈమెయిల్లో జెన్నిఫర్ అనే ఒక అమ్మాయి నుంచి ఒక ఈమెయిల్ వచ్చింటుంది. ఆ అమ్మాయి ఈమెయిల్ ఏమని ఉంటుందంటే, ఈ అమ్మాయి పేరు నూర్ అనుకోండి, నూర్ ఫర్ ఎగ్జాంపుల్ నూర్ అనుకుందాం, ముస్లిం అమ్మాయి కదా, అసలు పేరు నేను చెప్పను. కాకపోతే నూర్ అనే అమ్మాయికి ఈ అమ్మాయి ఈమెయిల్ రాస్తుంది అనమాట. ఎవరు? ఈ జెన్నిఫర్ అనే అమ్మాయి. హే నూర్, ఐ నో దట్ ఐ కేమ్ టు నో దట్ యూ హ్యావ్ బీన్ టాకింగ్ టు మై హస్బెండ్. You and my husband are in relationship. Can you please leave my husband alone? We are happy family and married. We have two beautiful daughters. Two beautiful daughters ఉన్నారు. మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి ఒక సీరియస్గా ఒక ఈమెయిల్ వచ్చిందనమాట. ఈ అమ్మాయి అప్పుడు చూడాలి ఇంకా షార్టెడ్ అయిపోయి దెన్ ఆ అబ్బాయికి ఈమెయిల్ రాస్తుంది.
హే, నాకు ఒక ఆవిడ జెన్నిఫర్ అని ఆమె ఈమెయిల్ రాసింది. ఈజ్ దట్ ట్రూ? ఐ యూ మ్యారీడ్? నీకు నిజంగా పిల్లలు ఉన్నారా అని అడిగిందనమాట. దెన్ అబ్బాయి మళ్ళీ రిప్లై చేశాడనమాట. రిప్లై చేసి చెప్పాడు, దట్ ఈస్ కరెక్ట్, బట్ ఐ వాంట్ యూ, ఐ లవ్ యూ, మై లవ్ ఈజ్ ప్యూర్ అంటాడనమాట. సో అమ్మాయి మళ్ళీ రిప్లై రాస్తుంది, నాకు కన్ఫ్యూజ్, నాకు అసలు పిచ్చిలేస్తుంది, నాకు ఏడుపు వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. ఈస్ దిస్ ద పర్సన్ దట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు అండ్ లివింగ్ విత్ ఫర్ లాస్ట్ 2 years? నువ్వెందుకు నాకు చెప్పలేదంటదనమాట. సో అబ్బాయి మళ్ళీ రిప్లై చేస్తాడు, నీకు నేను ఎందుకు చెప్పలేదు అంటే, ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ, ఐ హ్యావ్ ప్యూర్ లవ్ ఆన్ యూ, అందుకని నేను ఎప్పుడైనా చెప్దామనుకుంటానే ఉన్నా, కాకపోతే చెప్పలేకపోయినా అంటాడనమాట. ఈ అమ్మాయి మళ్ళీ రాస్తుంది, సో వాట్, నాకు పిచ్చిలేస్తుంది, నాకు అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేనేమో ఏడుస్తున్నా రూమ్లో ఉండి, మా ఫ్యామిలీ ఎవరన్నా వచ్చేసి పలకరిస్తే కూడా వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియక, మళ్ళీ ఇట్స్ సో హార్డ్ ఫర్ మీ టు బిహేవ్ నార్మల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, బట్ ఐమ్ లైక్ devastated, my heart is broken into multiple pieces. నాకు పిచ్చిలేస్తుంది, నాకు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు ఎరిక్ నన్ను అంటదనమాట అమ్మాయి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటదనమాట. అంటే వాడు అంటాడు, ఐ మీన్ ఇలా కూడా ఉంటారా తెల్లవాళ్ళు అన్నదైతే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. నాకు తెలిసి తెల్లవాళ్ళందరూ ఏంటంటే, ఇఫ్ దే లైక్ సమ్మన్ దే లైక్, ఇఫ్ దే డోంట్ లైక్ దే లీవ్ దేర్ వైఫ్ అండ్ దెన్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు కదా. అయితే వీడంటాడు, ఐ క్యాంట్ లీవ్ మై డాటర్స్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ దెమ్ యాజ్ వాళ్ళకి నా పిల్లలకి మమ్మీ డాడీ కావాలి. సో వాడి ఉద్దేశం ఏంటంటే, నా ఫ్యామిలీని అలాగే ఉంచుతాను, నా ఫ్యామిలీకి, నా వైఫ్కి నేను డివోర్స్ ఇవ్వను, కాకపోతే నువ్వు నాకు కావాలంటాడు అనమాట. సో ఈ అమ్మాయి, వాట్ ద హెక్, నువ్వేం మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఒక వీక్ వాళ్ళిద్దరికి మధ్యలో ఆ అబ్బాయి ఈమెయిల్ రాస్తా ఉన్నాడు, ఈ అమ్మాయి రిప్లై చేయలేకపోతుంది. సో వీ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ షీ వాస్ గోయింగ్ త్రూ విత్ దాట్, రైట్? ఆ తర్వాత మళ్ళీ లవ్ ఈజ్ బ్లైండ్, నిజంగా బుర్ర పని చేయదు అనుకుంటా వెన్ యూఆర్ ఇన్ లవ్. ఆ అమ్మాయి మళ్ళీ ఈమెయిల్ రాస్తుంది వాడికి, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నాకు పిచ్చిలేస్తుంది, నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది, ఐ డోంట్ నో వాట్ టు డూ, అది ఇది అంటది అనమాట. ఇంకా వాడు మళ్ళీ కన్విన్స్ చేస్తాడు తర్వాత. సో ఇదంతా హ్యాపెన్ ఈ 2 monthsలో. బేసిక్గా అమ్మాయి ఏమైందంటే సైకలాజికల్గా కన్విన్స్ అయ్యి వాడు అంటాడు, నువ్వు ఏం వర్రీ కాకు, నువ్వు వస్తావు కదా, నువ్వు వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం, అన్నీ క్లియర్ అవుతాయి, నువ్వు మాత్రం ఎక్కువ మాట్లాడకు, ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ కమ్ హోమ్, నువ్వు వచ్చేసరికి నేను మొత్తం నీ అపార్ట్మెంట్ మొత్తం క్లీన్ చేసి మంచిగా అన్నీ అరేంజ్ చేసి పెడతాను, నీకు నేను ఫుడ్ వండి పెడతాను, అది ఇది అని చెప్తాడనమాట. సో అదే అనమాట, ఆ అమ్మాయి వస్తుంది. వచ్చిన తర్వాత అంటే ఇంకా ఆ తర్వాత అంటే ఇట్ ఫీల్స్ లైక్ షీఈ్ ఓకే విత్ హిమ్, అంటే ఆ కోపం తగ్గిపోయింది, ప్రేమ మళ్ళీ ఐ లవ్ యూ అవి ఇవి చెప్పుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. తర్వాత ఆ ఎరిక్ అనే ఆ అబ్బాయి వచ్చాడు, ఈ అమ్మాయి వెళ్ళింది. సో పిక్ చేసుకోవడానికి కూడా ఆ అబ్బాయి వచ్చాడు కదా, వెళ్ళింది. కొన్ని అంటే ఆ తర్వాత నేను ఈమెయిల్ తీసేశాను నా ఫోన్లో నుంచి. అప్పుడప్పుడు గుర్తొస్తుంది అనమాట ఆ పిల్ల, అసలు ఎంత ఎడ్యుకేటెడ్ అమ్మాయి, అసలు ఎంత స్మార్ట్. అసలు ఆ అమ్మాయి అంటే అదేదో వాళ్ళ దేశం నుండి ఇక్కడికి వచ్చి పొలిటీషియన్ ఫ్యామిలీ వాట్ ఎవర్ షీ వాజ్ ఫేసింగ్, ఇక్కడికి వచ్చి చదువుకొని ఇంత తెలివి ఇంత నాలెడ్జ్ ఉండి ద వే ఆ అమ్మాయి, అదే కాదు వేరే వాళ్ళకు ద వే షీ సెంట్ అన్ ఈమెయిల్స్ కానీ, ద లైఫ్ షీ వాజ్ లీడింగ్ కానీ, ట్యూటరింగ్ కోసం అని అమ్మాయి అప్రోచ్ అవ్వడాలు కానీ, అవన్నీ చూస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్, నూర్ అనే క్యారెక్టర్కి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను. కాకపోతే అలాంటి వాళ్ళు కూడా, అంత స్ట్రాంగ్ ఉమెన్ కూడా అలా ఎలా అంటే వాడిని ఐ డోంట్ నో, అంటే ఆ పిల్ల పరిస్థితి ఏందో నాకు అర్థం కాలేదనమాట. అంటే షీ బో డౌన్ టు లవ్, కాకపోతే వాడు చీట్ చేశాడు, బిట్రే చేశాడు, వాడు ఇంకా నాశనం చేశాడు, అన్నీ చేశాడు. అయినా కానీ ఈ అమ్మాయి లైఫ్ ఇచ్చేసింది, దే లివ్ టుగెదర్ అని ఆలోచిస్తేనే బాధ అనిపిస్తుంది అనమాట. అలాంటి అమ్మాయిలు కూడా మోసపోతున్నారు, మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే
ఎవరినంటే వాళ్ళని నమ్మొద్దండి ప్లీజ్. అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ అన్నీ నమ్మేసి మీరు మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దండి. ఒకసారి తెలిసిన తర్వాత హౌ టు కమ్ బ్యాక్ అన్నది, మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు టేక్ యువర్ రైట్ డెసిషన్స్. టాక్ టు సమ్వన్ దట్ హూ రియల్లీ కేర్స్ అబౌట్ యూ. మీకంటూ ఒకరు ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనమాట, వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్, గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసింటాం కదా, ఆ గర్ల్ ఫ్రెండ్ మూవీలో వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి ఉంది కదా, అలాంటి ఫ్రెండ్ లేకపోతే అలాంటి వాళ్ళు ఒకరన్నా ఉండాలి కదా. అంటే నువ్వు చేస్తుంది రాంగే, దిస్ పర్సన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ యూ అని చెప్పేవాళ్ళు ఒకరు ఉండాలి. సో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా, ఫ్రెండ్స్కి కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మామ్కి కానీ డాడ్కి కానీ సిస్టర్స్, ఎవరైతే మీరు మనసు విప్పి మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారని ఏ మనిషి ఉన్నా కానీ మీరు షేర్ చేసుకోండి. షేర్ చేసుకుని మీరు రైట్ డెసిషన్స్ తీసుకోండి. ఆ వలయంలో చిక్కుకోవద్దండి. ఒకసారి మీరు తెలిసిన తర్వాత ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ రాంగ్ అండ్ టాక్సిక్ రిలేషన్షిప్స్. అది షేర్ చేసుకుందామని చెప్పేసి ఇప్పటికే అమ్మాయి గుర్తొస్తుంది, పాపం ఎంత పిచ్చి తల్లి అనిపిస్తుంది అనమాట. ఐ హోప్ షీ ఈజ్ సేఫ్. I hope she is happy with her life. I hope she is with the right person.